హర్యానా ఎన్నికల ఫలితాలు అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ని తెగ టెన్షన్ పెట్టాయి. ముందు స్వింగ్ అంతా కాంగ్రెస్ వైపు మళ్ళింది. బ్యాలెట్ కౌంటింగ్లో కాంగ్రెస్ దూసుకుపోయింది. ఆ తర్వాత అసలు ఉత్కంఠ మొదలైంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య గట్టి హోరాహోరీ కొనసాగింది. చివరకు మెజారిటీ బీజేపీకే దక్కింది. అయితే కాంగ్రెస్ ఓటమి వెనకాల జిలేబీ ఉందని తెలుసా? వినడానికి వింతగా అనిపించిన ఈ స్వీట్ కాంగ్రెస్ ఫేట్ని మార్చలేకపోయింది. పైగా రాహుల్ గాంధీ పూర్తిగా జిలేబీపైనే ఫోకస్ చేసి మరీ హామీలు గుప్పించారు. అమెరికాలో పెద్ద ఫ్యాక్టరీ పెట్టి అక్కడ జిలేబీలు తయారు చేయిస్తామని, ఈ స్వీట్స్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తామని అన్నారు. అలా అయితే చాలామందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఈ కామెంట్స్ని బీజేపీ ట్రోల్ చేసింది. జిలేబీలు ఎలా తయారు చేస్తారో కూడా రాహుల్కి తెలియనట్టుంది అంటూ సెటైర్లు వేసింది. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ ఓడిపోయింది. ముందు ట్రెండ్స్ చూసి జిలేబీలు పంచుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆ తర్వాత ఒక్కసారిగా చల్లబడ్డారు. ఈసారి బీజేపీ నేతలు జిలేబీలు పంచుకుంటూ కాంగ్రెస్కి కౌంటర్ ఇచ్చారు. హర్యానాలోని గోహానాలో జిలేబీ చాలా ఫేమస్. 1958లో మాతూరాం ఈ జిలేబీలు అమ్మడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఈ వ్యాపారం కొనసాగుతుంది. ఇప్పుడు ఆయన వారసులు బిజినెస్ నడుపుతున్నారు. ఈ జిలేబీలు ఎంత ఫేమస్ అంటే పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ఆ దారిలో వెళ్తే ఖచ్చితంగా గోహానా జిలేబీలు కొనుక్కునే వెళ్తారు. ఒక్క బాక్సులో 4 పీసులు ఉంటాయి. కాస్ట్ 320 రూపాయలు. అప్పట్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఈ డబ్బాని చేతిలో పట్టుకొని మరీ జిలేబీల ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రస్తుతం ఓడిపోవడానికి జిలేబీలు కూడా కారణమేనంటూ కొందరు బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.